హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి, మీ డౌట్ అడగండి, చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వసంత ముగ్గులు అని ఒక కొత్త ఛానల్ పెట్టాను, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చిన్న చిన్న ముగ్గులు ఛానల్ పోయి చూడండి. మీకు చిన్న ముగ్గులు 2 నిమిషాలు ఉంటాయి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ కుట్టడం చూపిస్తాను. కటింగ్ వీడియో చూపించాను కదా, టేపు కొలతలతో ఒక్కొక్క మనకి ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్ని కొలతలు తీసి చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి క్రాస్ పట్టీలు, షేప్ బెల్ట్ క్రాస్ పట్టీలు అంటాం కదా, ఇవి మనము లైనింగ్ ఒకటి, ఒరిజినల్ క్లాత్ ఒకటి, స్ట్రేట్గా ఉన్నది ఇట్లా మంచి మల్ల పైన పెట్టి నీట్గా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా స్ట్రేట్గా కుట్టు పెట్టుకోవాలి నీట్గా. చూడండి వీడియో లాస్ట్ వరకు ఫుల్ బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. నీట్గా కుట్టడం మొత్తం చూపిస్తాను. చాలా రోజులైంది ఫుల్ వీడియో తీయక, అన్ని సగం సగం చూపిస్తాం కదా, వచ్చు కదా అని ఒకటి చూపించి ఒకటి కుట్టి చూపిస్తాం కదా. అట్లా కాకుండా ఫుల్ వీడియో బ్లౌజు పర్ఫెక్ట్ లాస్ట్ అయిపోయినంత వరకు బ్లౌజ్ ఎట్లుంటుంది అనేది మీకు కుట్టడం చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా స్ట్రేట్గా ఉన్నది కుట్టు మంచి మళ్ళీ తీస్తే ఇట్లా నీట్గా చూడండి. మీరు లాస్ట్ వరకు మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేస్తేనే ఒక అర్ధగంట మనది కాదనుకొని ఈ వీడియో మొత్తం చూసిరనుకో, మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు, ఒక మిస్టేక్ పోకుండా. 2 మంచి మళ్ళ పైన లైనింగ్ క్రాస్ పట్టీలు పెట్టి స్ట్రేట్ ఉన్న సైడ్ కుట్టు వేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు నేను చెప్పేది వినండి, కానీ లాస్ట్ వరకు చూడండి. ఇట్లా స్ట్రేట్ ఉన్నది ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ అదొకటి ఇదొకటి పెట్టి కుట్టు పెట్టాను. పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ అవే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ సంఖపేలికలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది మనకు బట్ట క్లాత్ అనేది పొడవు వచ్చి గీతలు కనిపిస్తున్నాయి. మనకు అడ్డం కుడితే గలీజుగా ఉంటుందని పొడవు కట్ చేస్తే ఏమవుతుందంటే సంఖపేలికలు వస్తున్నాయి 4. ఒక చేతికి 2, ఒక చేతికి 2, 4 సంఖపేలికలు వస్తున్నాయి. ఈ విధంగా ఇప్పదీసి ఇక్కడ మీకు కుట్టి చూపిస్తాను చూడండి. నీట్గా మనకు సంఖ టైట్ కాకుండా ఇట్లా లూజ్ కాకుండా ఉండాలంటే ఈ సంఖపేలికలు మనము కుట్టినామనుకో, ఎదురు జంకలు అంటారు, సంఖపేలికలు అంటారు. ఇది కుట్టినామనుకో మనకు బ్లౌజు పాడైపోయే అవకాశం అయితే ఉండదు. నీట్గా మనకు అర్థం అయ్యే విధంగానే మీకు కరెక్ట్గానే చూపిస్తున్నాను చూడండి. వీడియో మొత్తం చూడండి, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా వరకు లైక్ చేస్తలేరు. ఇక్కడ సైడ్ మంచి మల్ల పైన పెట్టి ఇక్కడ కుట్టు పెట్టుకోవాలి. నేను ఎట్లా పెడుతున్నానో చూడండి. మంచి మల్ల పైన పెట్టి వెడల్పు ఉన్నది పైకి వచ్చేటట్టు నేను ఎట్లా పెడుతున్నానో మీరు కరెక్ట్ చూడండి. మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మంచి మల్ల పైన అనగడానికి కుట్టు పెట్టాలి. మొత్తం చూపించాను, మొత్తం మీకు చూపిస్తాను నీట్గా. ఒక్క ముక్క అతికియాలో అతికియొద్దు. కుట్లు ఎట్లా స్ట్రేట్గా వేస్తే మనకు ఫిట్టింగ్ సంఖ ఫిట్టింగ్ అనేది టైట్ అనేది ఎట్లుంటుంది, ఎట్లా స్ట్రేట్గా భుజం జారకుండా ఉంటే, భుజం జారకుండా మీ బ్లౌజ్ ఎవరిదైనా భుజం జారినట్టు అనిపిస్తుందా మనకు, ఈ వీడియో చూడండి. మీరు లాస్ట్ వరకు మీకు చూపించాను. అది కూడా చిన్నగా మీరు నేను ఏ విధంగా అయితే చిన్న స్టిప్పు ఇలా నేను చూపిస్తాను చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఆఫ్ చేస్తే మాత్రం అర్థం కాదు. నేను అది కూడా చూపించాను. భుజం జారకుండా ఉండాలంటే ఏం చేయాలి అది కూడా చూపించాను. ఇప్పుడు కొంచెం మడత పెట్టి కుట్టాను. కింద కొంచెం మడత పెట్టి కుట్టి మనకు 2 ఒకే దగ్గర పెట్టి కూడా కుట్టొచ్చు. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒకే దగ్గర పెట్టి కూడా కుట్టొచ్చు. అట్లా కుడితే మనకి ఏమవుతుందంటే లావుగా అనిపిస్తుంది ఎమ్మింగ్ చేసే దగ్గర. అట్లా అని ఇంచు లైనింగ్ తక్కువ, ఇంచు ఒరిజినల్ క్లాత్ ఎక్కువ. కింద ఆపించు మడత పెట్టి కుట్టినాక ఇంచు పైకి లైనింగ్ పెట్టి ఇంచు చూపిస్తున్నాను చూడండి. ఇంచు పైకి పెట్టి దాని పైకి ఒరిజినల్ క్లాత్ మలిపి మధ్యలో కుట్టు పెట్టాలి. మధ్యలో అంటే మనకు ఇట్లా 2 మడత పెడితే ఇట్లా లావుగా అనిపిస్తుంది. చాలా గలీజ్గా ఉంటుంది, లావుగా అనిపిస్తుంది.
మనకు భుజం జారకుండా ఉండడానికి, భుజం పైన జాకెట్ ఇట్లా మనకు జారిపోతుంటుంది కదా, అలా ఉండడానికి, అలా ఎందుకు అట్లా జారుతుంది, సైడ్లలో లూజ్ అవుతుంది, సంకలో టైట్ అవుతుంది, అది ఏది కాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకండి. ఇట్లా మడత పెట్టి కుట్టాను కదా, పైకి ఇంచు మడత పెట్టి కుడితే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో అంత కరెక్ట్గా ఇట్లా చూసుకోవాలి. చూడండి, మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు. ఇప్పుడు ఆపించు, ఆ బ్లౌజ్ చేతి కంటే ఆపించు ఎక్కువ పెట్టాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఇట్లా ఆపించు ఎక్కువ పెట్టి ఇట్లా రెడీ అయింది. ఒక ఆపించు పైన ఎక్కువ కుట్టులో కోరడానికి. కింద అయితే ఫస్ట్ మడత పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ ఈ చేతికి ఎట్లా మనకు సంక పేలికలు కుట్టామో ఈ చేతికి కూడా సంక పేలికలు సేమ్ 2 ఇట్లా తీసి మంచి మల్ల పైన పెట్టి కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 2 చేతులు కుట్టాను కదా నేను, 2 చేతులు కుట్టినాక ఇట్లా రెడీ అయింది. చూడండి, ఇప్పుడు 2 చేతులు కుడితే ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు లాస్ట్ వరకు 2 నీట్గా కట్ చేసుకున్నాను నేను. మనకు కొలత బ్లౌజ్ 9 ఇంచులు ఉంది, చేతి వచ్చేసి పొడవు వచ్చేసి నేను ఒక 1/2 ఇంచు పైకి ఎక్కువ పెట్టాను. కుడతాం కదా మనము, కుడితే పోతుంది. ఇప్పుడు 2 రెడీ అయినాయి. 2 రెడీ అయినాక ఇట్లా పక్కన పెట్టుకుందాము. మీకైతే బ్లౌజ్ కటింగు టిచ్చింగు మస్తు చూపించాను, కానీ ఇది వెరైటీగా ఒక్కటి మిస్టేక్ లేకుండా చూపిస్తున్నాను. కుట్టడము కటింగ్ వీడియోలో కూడా ఒక్క మిస్టేక్ లేకుండా ప్రతి ఒక్క కొలత తీసి చూపించాను. అదే ఇప్పుడు అది ఎట్లా చూపించానో ఈ కుట్టడం కూడా చూపిస్తున్నాను. చాలా వరకు చాలా మంది ఏమంటుంటారంటే, ఎక్కువ ప్రజలు అనుకునేది ఏంటంటే, కటింగ్ వస్తే చాలు మనము బ్లౌజ్ ఎట్లనైనా కుట్టొచ్చు, కటింగ్ వస్తే చాలు బ్లౌజ్ ఎట్లనైనా కుట్టొచ్చు అని అంటారు. కానీ అది కాదు. కటింగ్ ఈజీగా వస్తుంది, కుట్టడమే ఇబ్బంది. మనం కుట్టడం ఏ పీసు ఏడు అతికియాలి, ఎట్లా కుడితే ఎట్లా అతుక్కుంటుంది, మనకు కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో ఉంది. చూడండి లాస్ట్ వరకు అయితే. ఇప్పుడు మంచి మల్ల పైన 2 ముందు భాగం మంచి మల్ల పైన ముందు భాగం లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. మీకు నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కాలింగ్ ఫర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి. ఇప్పుడు మంచి మల్ల పైన ముందు భాగం ఇట్లా 2 మంచి మల్లలు ఒకేలాగా చూసుకొని భుజాలు అతికించుకోవాలి, 4 పెట్టుకొని. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, ఒరిజినల్ లైనింగ్ 2 పెట్టాను. ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ 2 పెట్టాను. ఇక్కడ కూడా ఇట్లా 2 పెట్టి 2 భుజాల పైన 2 కుట్లు కుట్టుకోవాలి. చాలా వరకు లాస్ట్ వరకు చూడండి. మీరు మధ్యలో ఎక్కడ ఆఫ్ చేసినా మీకు సగం సగం అర్థమవుతుంది, మళ్ళీ అర్థం కాలేనట్టు అనిపిస్తుంది. మీరు ఈ ఒక్క వీడియో ఒక 25-30 నిమిషాలు మనకి కాదని ఒక ఇంట్రెస్ట్ పెట్టి చూసిరనుకో, టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ పెట్టి చూడండి, మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏ విషయం అర్థం కాకున్నా నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీరు మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి, మీకు ఏ డౌట్ అడిగినా చెప్తాను. లేదంటే లైక్ చేయండి, మీలాంటి ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు 2 సేమ్ ఇట్లా షోల్డర్ అంటారు, భుజాలు అంటారు, ఇవి అతికిస్తున్నాను. చూడండి 4 ఒక దగ్గర పెట్టి గల్లు ఎక్కడొస్తుంది, సంఖ్య ఎక్కడొస్తుంది చూసుకొని 1-2 సార్లు ఆలోచించి 2 మంచి మల్లలు ఒకేలాగా వచ్చేటట్టు ఇలా అతికించుకోవాలి. నీట్గా మనకి ఎంత పర్ఫెక్ట్గా అతికించుకుంటే మనకి ఎంత పర్ఫెక్ట్. మనం కటింగ్ కన్నా మెయిన్ పాయింట్ కుట్టడం. చాలా వరకు కుట్టడము అదే వస్తుంది, కటింగ్ వస్తే చాలు అనుకునేది కాదు. అది మనం బ్లౌజ్ కుట్టడం అంటే మామూలుగా ఏం కాదు. ఇట్లా షోల్డర్కు మధ్యలో చూసుకొని 4 ఇంచుల పొడవు కరెక్ట్గా 4 ఇంచులు చూసుకోవాలి. 4 ఇంచుల వెడల్పు ఉంది, మధ్యలో వచ్చేసి మధ్యలో పెట్టి మనకు షోల్డర్కు మధ్యలో పెట్టి 4 ఇంచుల పొడవు గుర్తు పెట్టుకొని వెనక టక్సులు వేయడానికి చూపిస్తున్నాను మీకు. చూడండి ఇట్లా నీట్గా
ఇప్పుడు ఇట్లా టక్సులు 4 ఇంచుల పొడవు, కింద 1/2 ఇంచు వెడల్పు కుట్టుకోవాలి. లాస్ట్ వరకు తీయాలి. టక్స్ అంటే తెలుసు కదా, ప్రతి టక్స్ కాడ డాట్ అంటారు, టక్స్ అంటారు. ఒకరొకరు ఒక విధంగా పిలుస్తారు. ఎవరికి వచ్చిన అది వాళ్ళు, మనం దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కింద 1/2 ఇంచు కరెక్ట్ షోల్డర్కు చూసుకొని మధ్యలో 4 ఇంచుల పొడవు టక్సులు కుట్టుకోవాలి. మనము కరెక్ట్గా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. రాని వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నేను ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చేతి సాపు కానీ ఇక్కడ చేతి పెట్టి ఇక్కడ మలిపి ఇలా టక్సులు మనం ప్రతి ఒక్క టక్స్, ఏ టక్స్ కుట్టినా ఇలానే కుట్టాలి. నేను చూపించినట్టు కుట్టాలి. మీకు పర్ఫెక్ట్ ఒక్క తానం ముడత రాదు, నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఇట్లా రెడీ అయింది. 2 టక్సులు కుట్టినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బెల్ట్ అనేది ఉంటుంది కదా, ఈపు బెల్ట్, బ్యాక్ బెల్ట్ ఏదన్నా అనొచ్చు. నువ్వు నీకు వచ్చినట్టు అనొచ్చు, నేను నాకు వచ్చినట్టు అనొచ్చు. కానీ నాకు వచ్చిన విధంగా మీకు చూపిస్తున్నాను. నేను ఏదైతే మీకు నేర్పియాలనుకుంటున్నానో అదే మీకు చెప్తున్నాను. ఈ బెల్ట్ ఏదైతే ఉందో వెనకల ఇట్లా మనం ఇంచున్నర కటింగ్ వీడియోలో ప్రతి ఒక్కటి చూపించాను. అది తెచ్చి ఇక్కడ అతికించుకోవాలి. కుట్టు మనం అన్ని కుట్టు ఏ కుట్టేసినా 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇది 1/2 ఇంచు మడత పెట్టి కుట్టుకోవాలి. ఈ బెల్ట్ ఒక్కటే మడత పెట్టాలి. ఇక్కడ రానియకుండా ఒక 1/2 ఇంచు ఈ బెల్ట్ మడత పెడితే మనకు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కుట్టులకు పోయినాక ఇంచు ఉండాలి. ఈ బెల్ట్ ఖచ్చితంగా 1 ఇంచు ఉండాలి. ఇట్లా నీట్గా కుట్టు పెట్టుకోవాలి లాస్ట్ వరకు. మనకు ఎంత పర్ఫెక్ట్గా ఒక బ్లౌజ్ మనం ఒక అర్ధగంట సేపు మనది కాదనుకొని కూర్చొని మంచిగా చూసినామనుకో, మన బ్లౌజు ఒక్క దగ్గర కూడా మిస్టేక్ పోయే ప్రసక్తే లేదు, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ అతికిచ్చాము కదా, అది అక్కడ ఈ బెల్ట్ దిక్కు పెట్టి ఆ కుట్టు పైన కుట్టేయాలి. ఎందుకంటే ఆ కుట్టు అణిగినట్టు ఉండడానికి. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. నాకు వచ్చింది, నేను ఎట్లా కుడతానో మీకు అట్లా చెప్తున్నాను. నేనైతే ఒక 28-30 సంవత్సరాల నుంచి అయితే కుడుతున్నాను. నేను ఒక 13 సంవత్సరాలు ఉన్నప్పుడు మిషన్ నేర్చుకున్నానంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కుడుతున్నాను టైలరింగ్. ఇప్పుడు మధ్యలో పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఈ బెల్ట్ ఏదైతే ఉందో మొత్తం మడత పెట్టి మధ్యలో పెద్ద కుట్టు 5 నెంబర్ మీద పెడితే పెద్ద కుట్టు వస్తుంది, అది కుట్టుకోవాలి. ఇప్పుడు ఎమ్మింగ్ చేస్తే ఆ కుట్టు ఇప్పేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ముందల మనకు టక్సులు, మెయిన్ టక్సులు ఉంటాయి కదా ముందు భాగం. ఇప్పుడు వచ్చేసి నీట్గా సాపుగా అని ఇట్లా సాపుగా పెట్టుకొని తిరగమల గుర్తులు పెట్టుకోవాలి. ఇట్లా గుర్తులు పెట్టుకొని ఫస్ట్ ఇది ఇట్లా 3 టక్సులు కరెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. మనకు టెన్షన్ పడొద్దు, కొంచెం మెల్లగా కుట్టండి, మెల్లగా చూడండి. మీకు రాని వాళ్ళు ఉంటే ఒక్క బ్లౌజు ఒక రోజు కట్ చేయండి, ఒక రోజు కుట్టండి, టెన్షన్ పడకండి, కానీ నీట్గా కుట్టండి. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటి మనకు ఒక్క టక్స్ దగ్గర దారం అనేది మనం ఎంత కుట్టినామో అంత కట్ చేయొద్దు, 1 ఇంచు దారం ఉంచి కట్ చేయాలి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. చాలా అన్ని వీడియోల కంటే ఇది ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి చెప్పాలనుకున్నాను. నేను ప్రతి ఒక్కటి చెప్తున్నాను. చూడండి, మొత్తము మనకు సైడ్లలో లూజు కాకుండా, సంకల లూజు కాకుండా, సంక ముడత రాకుండా, చేతు ముడత రాకుండా, భుజం జారకుండా లాస్ట్ వరకు చూస్తే గల్లా కరెక్ట్ రౌండ్ ఎక్కడ గిట మిస్టేక్ లేకుండా చూపిస్తాను. 3 టక్సులు కుట్టినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు యువతల మనం ఎట్లా కుట్టుకున్నామో ఇక్కడ కూడా కరెక్ట్గా తీసుకొని నీట్గా ఇక్కడ తిరగమల్ల తీసి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ కుడతారు కదా మీరు, ఎవరైనా సరే తక్కువ మిషన్ టైలరింగ్ తక్కువ వాళ్ళే కుట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మీకోసమని గుర్తు పెడుతున్నాను. నేనే కుడితే అయితే ఓన్గా కుడతాను, మీరు నేర్చుకోవడానికే మీకు ఇట్లా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా టక్స్ ఒక దారం అయితే ఇంచు దారం వచ్చినాకనే మనం కట్ చేయాలి. మనకు టక్స్ కుట్టినాక ఇంచు దారం మర్చిపోకండి. బ్లౌజు జినిగినంత వరకు మనకు కుట్టు ఇప్పుకపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంచు దారం ఉండాలి టక్స్ల దగ్గర. వెనక 2 టక్స్లు, ముందల మనము ఎన్ని వేసుకుంటే అన్ని. కొంతమంది 4 కుడతారు, కొంతమంది 3 కుడతారు. నేనైతే 3 కుడుతున్నా. చూడండి
ఇది మామూలు కటింగ్ బ్లౌజు, క్రాస్ కటింగ్ కాదు. అందుకనే మీకు కటింగ్ వీడియోలో చెప్పాను కదా స్ట్రేట్గా ఉంటుంది కటింగ్ అని. ఇది ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు సేఫ్ బెల్ట్ మనం స్ట్రేట్గా ఉన్నది కుట్టు పెట్టాను కదా నేను ఫస్టే మీకు స్టార్టింగే అది చూపించాను. అది మనకు తిరగమల్లా మంచిమల్లా లేకుండా లోపలికే పోవాలంటే ఏం చేయాలి ఈ వీడియో చూడండి. మీకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి, డౌట్ ఉంటే అడగండి, నేను అన్ని డౌట్లు చెప్తాను. లేదంటే కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. మన వీడియో అనేది ఇంకా 10 మంది చూస్తారు, 10 మంది నేర్చుకుంటారు. ఇది అందరికీ అవసరం వచ్చే పని, ఆడుకునే పని కాదు, జోక్స్ కాదు, నగేది కాదు, టైంపాస్ కాదు. కరెక్ట్గా మనకు అవసరం వచ్చేది. ప్రతి పండుగ చీర కొంటాము, బ్లౌజ్ కుడతాము. మిషన్ ఉన్న వాళ్ళందరికీ అవసరమే. మన కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటే దీనికన్నా పొడుగు ఉంటే ఇప్పుడే కుట్టేసుకోనికి అవకాశం ఉంటుంది. సేమ్ వచ్చింది కాబట్టి నేను కుట్టేమేసలేను. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి మనం ఫస్ట్ ఎక్కడైతే అతికిచ్చామో అది ఇది ఒక దగ్గరికి తెచ్చి ఇలా కుట్టు పెట్టాలి. ఎందుకంటే మనకు ఉల్టా తీస్తే లోపలికి పోవడానికి, మనకు ఉల్టా తీస్తాం కదా లోపలికి ఉండడానికి. ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఎక్కడ మధ్యలో అతుకోకుండా చూసుకోవాలి. మనకి చేతి ఉంటుంది కదా, చేతి వేళ్ళతోటి లోపలికి ఒత్తి పట్టి కరెక్ట్గా కుట్టాలి. కరెక్ట్ కుడితేనే మనకు పర్ఫెక్ట్ కొలత అనేది వస్తుంది. అందుకనే మీకు మరీ చెప్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదైనా నేను మిస్టేక్ చెప్పుంటే, నేను ఏదైనా మీకు నాకు తెలియకుండా నేను ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అన్నీ మీకు అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి. మీరు నేర్చుకోవాలని నేను చూపిస్తున్నాను. అర్ధగంట అంటే నేను గంట సేపు వీడియో తీస్తే మీకు అర్ధగంట సేపు వస్తుంది. ఇక కాల్ మీ ఫర్ యాప్ ఉంది కదా, ఈ కాల్ మీ ఫర్ యాప్ ద్వారా అయితే ఫోన్ చేయండి. మీ డౌట్ ఉండి మీరు మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడొచ్చు, నేను చెప్తాను. లేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు తిరగమల్లా మంచిమల్లా చూసుకొని అవతల ఎట్లా ఉల్టా తీసామో ఇక్కడ కూడా అట్లా సేమ్ ఇట్లా ఉట్టి ఇట్లా ఉల్టా తీయాలి. నేను ఎట్లా తీస్తున్నానో చూడండి. ఇదే విధంగా మీరు కూడా ఉల్టా తీసుకోవాలి. నీట్గా మనకు ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత మెల్లగా అంటే అర్థమవుతుంది కదా. నిదానంగా తీరికతోటి బ్లౌజు కుట్టుకోండి, తొందరపాటు పడకండి. మనం ఇంట్లో మనకి ఎవ్వరికి కుట్టాలనుకున్నా, ఇంకో మన అక్కకో చెల్లెకో కుట్టాలనుకున్నా వాళ్ళ కొలత బ్లౌజుతోనే కొలత తీసుకోండి. ఫస్ట్ కొలత బ్లౌజు తీసుకోండి, తర్వాత క్లాత్ తీసుకోండి. ఇప్పుడు ఉక్సుల పట్టి మంచి మల్ల పైన ఉక్సుల పట్టి పెట్టి కుడుతున్నాను చూడండి. మంచి మల్ల పైన ఉక్సుల పట్టి పెట్టి కుడుతున్నాను. ఫస్ట్ కొంచెం మడత పెట్టుకున్నాను, లోపలికి మడత పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లోపలికి మడత పెట్టుకొని ఇట్లా కుట్టేయాలి. ఇప్పుడు ఇది అనగడానికి కుట్టు పెట్టాలి. ఇప్పుడు వేసిన కుట్టు ఏదైతే ఉందో అది అనగడానికి కుట్టు వేయాలి. ఇగో ఇట్లా నేను వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఉక్సుల పట్టి కొంచెం మడత పెట్టి ఎంత ఉందో అంత మడత పెట్టుకొని ఇక్కడ లాస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లాస్ట్కు గట్టి కుట్టు పెట్టి ఇక్కడ లాస్ట్ కుట్టు పెట్టాలి నీట్గా. మన కుక్సులు పెట్టుకోవడానికి మీకు అర్థం ఏమన్నా మిస్టేక్లో కొంచెం బై మిస్టేక్ ఏమన్నా అర్థం కాకుంటే మీ బ్లౌజు మీరు తొడుక్కునే బ్లౌజ్ ఉంటుంది కదా, మీరు కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి ఒకసారి ఉల్టా తీసి చూడండి ఎట్లుంది అనేది. మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు కుట్టేదానికంటే మనకు కొలత బ్లౌజ్ చూసుకోవాలి ఒకసారి, తిరగమల్లకు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కాజల పట్టి కింది నుంచి పెట్టాలి. కాజల పట్టి తిరగమల్లకు ఫస్ట్ కొంచెం మడత పెట్టుకొని తిరగమల్లకు గట్టి కుట్టు పెట్టి తిరగమల్ల పైన పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు తిరగమల్లకు పెట్టి కుడుతున్నాను. కాజల పట్టి చూడండి, చాలా సింపుల్గా, చాలా తొందరగా. మీరు కొంచెం టైము మనది కాదనుకొని చూసిరనుకో మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు. చాలామంది ఎందుకు చెప్పండి, ఇంట్లోనే ఉండి మిషన్ ఉన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటూ ఉంటారు. అలా చేయకండి, మీ బ్లౌజు మీరే కుట్టుకోండి. మీరు ఇంట్లో చాలామంది చదువుకున్న వాళ్ళైనా చదువుకొని వాళ్ళైనా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉత్తగా ఖాళీగా ఉండకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోకుండా ఈ వీడియో చూసి మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారని ఎంతో ఆశతోటి ఈ వీడియో పెడుతున్నాను.
అన్ని కొలతలు కరెక్ట్గా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు కాజల్ 5 కాజల్ రావాలి కదా, పైకి మడత పెట్టి కాజల్ గుర్తు పెట్టాను చూడండి. ఈ ఎక్కడెక్కడ 5 కాజల్ సేమ్ గుర్తు పెట్టానో అక్కడ మనకు కరెక్ట్గా కాజల్ మలుపుకోవాలి. సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ మలుపుకోవాలి. ఇట్లా 5 కాజల్ పెట్టాను. ఇప్పుడు సేమ్ వచ్చింది 2. ఇప్పుడు సేమ్ వచ్చినాక మనకి ఎక్కడ ఏముందా అని మనకి వీడియో మొత్తం నేను మీకు ఛానల్ పెట్టినప్పటి నుంచి తీసిన వీడియోలలో ఈ వీడియోలాగా వేరే వీడియోలలో కొంచెం వేరే చెప్పాను. ఈ వీడియోలో ఏముందంటే ఫస్టే గల్ల కుడుతున్నాను. అన్ని వీడియోలలో లాస్ట్ గల్ల కుడతాను. ఇప్పుడు ఫస్టే కుడుతున్నాను. భుజం జారకుండా ఉండాలంటే నేను చూపిస్తాను అన్నాను కదా, గల్ల సైడు కొంచెం ఎక్కువ తీసుకొని ఇండ్లకే కలిపేసి ఈ టక్స్ మాదిరిగా కుట్టు పెట్టుకోవాలి. గల్ల సైడు కొంచెం ఎక్కువ తీసుకొని వస్తుంటే టక్స్ మాదిరిగా లాస్ట్ వరకు కలిపేసేయాలి. మనకిప్పుడే 2 షోల్డర్ పైన కుట్టు ఇలా వేసుకోవాలి. ఎందుకంటే గల్ల సైడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకు భుజం జారే అవకాశం లేదు. కరెక్ట్ ఫిట్టింగ్ మనకు అత్తుకున్నట్టు ఉంటుంది బ్లౌజు. ఇప్పుడు ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ చూడండి మీరు, నేను చెప్పేది భుజం జారకుండా గల్ల పెద్దగా మనకు జారిపోయినట్టు ఫిట్టింగ్ రావాలంటే గల్ల సైడ్ ఒక 1/2 ఇంచు తీసుకొని వస్తుంటే ఇంట్లో కలిపేసుకోవాలి టక్స్ లాగా. ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి. మనకు చేతులు కుట్టకముందే గల్ల కుట్టకముందే ఈ కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్దగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా నీట్గా రెడీ అయింది కదా, ఇప్పుడు గల్ల పీసులు అతికించుకోవాలి. మనం కటింగ్ వీడియోలో గల్ల పీసులు ఎట్లా తీయాలనో 1.5 ఇంచు వెడల్పు మనకు అవసరం ఉన్నంత పొడవు తీసాము కదా, అవి ఒక దగ్గర అతికిచ్చాను చూడండి. ఇట్లా అతికిచ్చి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూడండి, ఒకసారి 1-2 సార్లు చూడండి నేను ఎట్లా పెడుతున్నాను అనేది మీరు కరెక్ట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం మడత పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ గట్టికుట్టు పెట్టాలి. గట్టికుట్టు పెట్టి గల్ల రౌండ్ కరెక్ట్ గట్టికుట్టు పెట్టి నీట్గా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ గట్టికుట్టు పెట్టి గల్ల రౌండ్ అనేది నీట్గా ఇట్లా కుట్టు పెట్టుకొని కరెక్ట్గా నీట్గా 1/2 ఇంచు వచ్చేటట్టుగా, 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువ కింది క్లాత్ పైన క్లాత్ కరెక్ట్ చూసుకొని నీట్గా గల్ల రౌండ్ కుట్టుకోవాలి. ఈ గల్ల పీసులు ఏవైతే అతికిచ్చామో ఆ గల్ల పీసులు తీసుకొని ఇలా అతికించుకోవాలి. గల్ల రౌండ్ మొత్తం అతికించుకోవాలి. చూడండి మీరు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేసినే కదా మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. చాలా వరకు లైక్ చేస్తలేరు. ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొకరి దగ్గరికి ఇట్లా మీరు నేర్చుకునేదే తర్వాత మనలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటే మంచిగానే కదా, అందుకనే చెప్తున్నాను. చూడండి మీకు ఏదైనా మిస్టేక్ ఉంది, ఏదైనా తప్పు ఏదైనా మిస్టేక్ జరిగిందంటే చెప్పండి. లాస్ట్ వరకు వచ్చినాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి కొంచెం మనకు మడత పెట్టడానికి ఉంచుకోవాలి. లోపలికి మడత పెట్టాలి. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా మడత పెట్టామో ఇప్పుడు కూడా ఇట్లా మడత పెట్టి గట్టి కుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు గల్ల రౌండ్ మొత్తం గల్ల రౌండ్ కుట్టాను కదా నేను. గల్ల రౌండ్ కుట్టినాక ఈ మధ్యలో ఈ రౌండ్ ఏదైతే ఉందో రౌండ్ దగ్గర 2 కాట్లు పెట్టాలి. దారం కట్ కావద్దు. ఇప్పుడు ఈ గల్ల ఇంకా రౌండ్ ఉంది కదా, ఇక్కడ 2 కాట్లు ఇక్కడ 2 కాట్లు పెట్టాలి. దారం ఇప్పుడు మనం కుట్టిన దారం కట్ కావద్దు. చాలా జాగ్రత్తగా కూడా కట్ అయింది, నేను మళ్ళీ కుట్టేస్తున్నాను. ఇలాంటి పని చేయకండి. ఇలా చూసి కట్ చేయండి. చూసి కాట్లు పెట్టండి మెల్లగా. 2 కాట్లు ఈడ రౌండ్ ఏడేడుందో ఆడాడ పెట్టాలి, అంతటా అవసరం లేదు. ఇప్పుడు మన కరెక్ట్ ఎమ్మింగుకు ఎంత చేయాలనుకుంటున్నామో అంత ఎమ్మింగుకు వచ్చేటంత నీట్గా గల్ల రౌండ్ మొత్తం ఇట్లా కుట్టాలి. చూడండి నేను చూపిస్తున్నాను. లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి. అంతా ఒక్క లెవెల్గా రావాలి. ఎందుకంటే ఎమ్మింగ్ చేసినాక మనకు నీట్గా ఎవరు చేసిర్రు ఎమ్మింగు, ఎవరు కుట్టిర్రు ఈ బ్లౌజు అనేటట్టు ఉండాలి. అందుకనే చెప్తున్నాను. మనకు ఎంత ఈజీగా అరటిపండు తొక్క ఇట్లా ఒలిసి తింటామో అంత నీట్గా రావాలి బ్లౌజు. చాలా సింపుల్గా అయిపోతుంది. గల్ల మొత్తం రెడీ అయినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. చేతులు కుట్టే దగ్గర కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది, భయపడకండి. మీరు చూడండి 2 సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. చూసుకొని చేతులు కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా మనము, లైనింగ్ అతికిచ్చి
సంకపేలికలు అతికిచ్చి పక్కన పెట్టాము కదా, అవి తెచ్చి ముందు భాగం ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆపించు. ఇట్లా ముందు ఎక్కడ వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని ముందు వచ్చే వైపు ఆపించు లోతు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆపించు లోతు కట్ చేసి ఇక్కడ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని సంక రౌండ్ అనేది రౌండ్ కరెక్ట్ రావాలి. మనకి రౌండ్ కరెక్ట్ వస్తే ఇక్కడ కూడా ముడత రాదు. సంక దగ్గర ముడత రాదు, వెనుక ముడత రాదు, చేతు ముడత రాదు, ముందల ముడత రాదు. మనకు నీట్గా సాపుగా వస్తుంది. సంక రౌండ్ అనేది కరెక్ట్ కుట్టుకోవాలి నీట్గా. ఇట్లా నేను ఎట్లా కుడుతున్నానో చూడండి. ఇది ఇట్లా సంక రౌండ్ మొత్తం అయిపోయాక ఇట్లా రెడీ అయింది. ఇంకో కుట్టు కుట్టుకో. ప్రతి ఒక్కటి సంక రౌండ్ అనేది 2 కుట్లు కుట్టాలి. మళ్ళీ కుట్టలేము కాబట్టి ఒకటేసారి 2 సార్లు కుట్టేసేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని ముందుకు ఏదైతే వస్తుందో అది ఆపించు లోతు కట్ చేసుకోవాలి. ఆపించు లోతు కట్ చేసి ఈ ముందుకు కట్ చేసింది ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేటట్టు చూసుకొని సంక రౌండ్ అనేది కుట్టుకోవాలి నీట్గా. సంక రౌండ్ కరెక్ట్ మనకి ఎంత నీట్గా కుట్టుకుంటే అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. మీరు 1కి 2 సార్లు ఆలోచించండి. నీట్గా సంక రౌండ్ మనకి ఎంత నీట్గా కుట్టుకుంటే అంత ఈ చేతులు అనేది ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 కుట్టాము కదా, ఇట్లా మడత పెట్టాలి. సేమ్ చూడండి, మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. బ్లౌజు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. చూడండి, లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు కొలత బ్లౌజు ఏదైతే ఉందో అది తీసుకోవాలి. తీసుకొని మంచి మల్లనే పెట్టాలి. కొలత బ్లౌజు మంచి మల్లనే పెట్టి ఇట్లా సంక ఎంత ఉంది, ఈ మధ్యలో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఇట్లా లాగి కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ నుంచి ఇట్లా గుర్తు పెట్టుకోవాలి స్ట్రేట్గా. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ 4 కుట్లు మనం 4 కుట్లు కుట్టామంటే కొంచెము ఇప్పుకోవడానికి కూడా ఉంటుంది. మనకు మళ్ళీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు గట్టి కుట్టు పెట్టి ఇక ఈ విధంగా లాస్ట్ కుట్టు కుడుతున్నాను నేను. ఇక్కడ లోపలికి ఇంకా 3 కుట్లు వస్తాయి. ఇప్పుడైతే 1 కుట్టు పెట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నేర్చుకున్నారు, మీ బ్లౌజు మీరు కుట్టుకున్నారు. ఎవరైతే మీ బ్లౌజు మీరు ఈ వీడియో చూసి కుట్టుకుంటారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా కొంచెం చూపించినందుకు నేను చూపించినందుకు ఇంతమంది కుట్టుకున్నారని అనుకోవాలంటే మీరు కామెంట్ చేయాలి. నాకు తెలియాలంటే మీరు ఎవరెవరు ఈ బ్లౌజు కటింగ్ టిచ్చింగ్ చూసి కుట్టుకున్నారంటే నాకు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఎంత ఉంది, మధ్యలో ఎంత ఉంది, ఇక్కడ లాస్ట్కి ఎంత ఉంది చూసి ఎవ్వరు ఎంత లావు ఉన్న వాళ్ళైనా, ఎంత మీడియం ఉన్న వాళ్ళైనా, బక్కగా ఉన్న వాళ్ళైనా ఇలా గుర్తు పెడితేనే మనకు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఎక్కడ ముడత రాదు. చూడండి, వేరే వీడియోలలో చూపించాను, వేరే విధంగా చూపించాను. ఈ బ్లౌజు వేరే విధంగా చూపించాను. సింపుల్గా తొందరగా అయిపోతుంది. చాలా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు మన ఛానల్లో. వాళ్ళ కోసం లోపలికి పోయి కిందికి పోయి చూడలేరు కదా, చాలా వీడియోలు ఉన్నాయి కింద. లోపలికి పోయి అయితే చూడలేరు కదా, అందుకని మీకు ఈ వీడియో మళ్ళీ తీసి ఒక్కొక్క కొలత, ఒక్కొక్క నెంబరు, ఒక్కొక్క కుట్టు ఎక్కడ వేయాలి, ఒక్క పీసు ఎక్కడ అతికియాలి, భుజం జారకుండా ఉండాలంటే ఏం చేయాలి, ముడత రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీకు చూపెట్టడానికి ఈ వీడియో తీశాను. చూడండి, అన్ని వీడియోల కంటే ముఖ్యమైన వీడియో ఇది. మీకు అన్నీ అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నాను. మీకు ఏదైనా నేను మిస్టేక్ చేసినట్టుంటే, నా వల్ల ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. అర్థమైతే కూడా కామెంట్ చేయండి. తెలియాలంటే కామెంట్ చేయాలి కదా. మీరు కామెంట్ చేయకుంటే నాకెలా తెలుస్తుంది చెప్పండి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కుట్టేశాను. ఇప్పుడు బ్లౌజు కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉందని చూస్తున్నాను. ఇట్లా కొలత తీసుకోవాలి. ఇప్పుడు ఇంత ఎక్కువ వచ్చింది, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇంకా 3 కుట్లు వేయాలి కదా. ఆ కుట్లు వేసినాక కూడా మీకు కొలిచి చూపిస్తాను. చూడండి, నేను ఎట్లా వేసినా మీరు కూడా అట్లా కుట్టి చూడండి. ఇప్పుడు లోపలికి, ఇప్పుడు వేసిన కుట్టు కంటే లోపలికి ఇక్కడ సైడు 3, అక్కడ సైడు 3, కరెక్ట్గా 4 కుట్లు వేయాలి. 2 వైపులా 4 కుట్లు వేసినాక ఇట్లా రెడీ అయింది. ఇక్కడ చేతి దగ్గర ఎక్కువ క్లాత్ ఉంది. క్లాత్ ఉంటే నేను ఇలా కట్ చేస్తే చాలా బాగుంటుంది కదా అని ఇట్లా కట్ చేస్తున్నాను. 2 వైపులా సేమ్ కుట్లు వేసాను. సేమ్ కూడా
చేతు సైడ్లల్లా ఇక్కడ కట్ చేశాను. ఇప్పుడు కొలత తీస్తున్నాను చూడండి. 2 బ్లౌజులు సేమ్ వచ్చినాయా రాలేదా, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. ఇగో ఇట్లా సేమ్ వచ్చినాయి 2 బ్లౌజులు. మనకు కొలత కరెక్ట్ తీసుకుంటే, పర్ఫెక్ట్ కొలతలతోని మనం తీసుకున్నామంటే మనకు బ్లౌజు ఫిట్టింగు కరెక్ట్, కొలతలు అన్నీ కరెక్ట్ వస్తుంది. ఎక్కడ కూడా ముడత రాదు. ఇది తొడుక్కొని చూస్తే మనకు ఎవరికైతే కుట్టినామో వాళ్ళు తొడుక్కుంటే కరెక్ట్ నీట్గా అనిపిస్తుంది. ఎక్కడ ముడత కాదు, అత్తు కుట్టది. చెప్తున్నాను, చెప్పిన మీరు కూడా ఇలా కుట్టుకుంటారని చూపించాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్ నొక్కండి. చూడండి ఇగో ఇలా రెడీ అయింది. బ్లౌజ్ మొత్తం కుట్టినాక ఇలా రెడీ అయింది. చూడండి, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి చూడండి.